ముఖ్యంగా నిన్న సాయంత్రము 4 గంటలకు జరిగినటువంటి సంఘటన, నిన్న ఎంజిఎంలో ట్రీట్మెంట్ జరుగుతున్నటువంటి సందర్భంగా 81% పైబడి గాయాలేనని చెప్పి అధికారులు ఎంజిఎం సూపరింటెండెంట్ గారు చెప్పినప్పటికీ కూడా అక్కడి నుంచి మేము ఐఎన్ హాస్పిటల్కి పంపిస్తున్నామని చెప్పి ఎస్కార్ట్ పెట్టి మరి నిన్న అక్కడికి హైదరాబాద్ తీసుకెళ్లారు. నిన్న సాయంత్రం 7 గంటలకు బయలుదేరినటువంటి పేషెంట్ నిన్న హైదరాబాద్కు వెళ్ళడము, ట్రీట్మెంట్ జరగడము, ఆయన చనిపోవడము, ఇలా పొద్దున 7 గంటలు కాకముందే మళ్ళీ డెడ్ బాడీని తీసుకొని పోస్ట్ మార్టం చేయించి డెడ్ బాడీని తీసుకొని మళ్ళీ హైదరాబాద్ నుంచి నర్సంపేటకు తీసుకురావడం అనేటువంటిది చూస్తే ప్రభుత్వము ఎంత దురుద్దేశంగా, ఎంత కల్మషంతో, ఎంత అణచివేత దృక్పథాన్ని అవలంబిస్తుందో ఆర్టీసీ కార్మికుల మీద అది స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. దీనికి పూర్తిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రభుత్వం ఇవ్వాలి. అదేవిధంగా కుటుంబానికి ప్రభుత్వంలో శాశ్వత ఉద్యోగం కుటుంబానికి కల్పించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. దీనికి పూర్తిగా బాధ్యత వహించాల్సింది ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. వెంటనే రాజీనామా పెట్టాలని చెప్పి కూడా బీఆర్ఎస్ డిమాండ్ చేస్తాం.